ఇది కట్టుకోమ్మా. ఇప్పుడెందుకు? ఎందుకంత విసుగొస్తుంది ప్రేమ నీకు? ప్రణయ్ కోసం ఎక్కడ వెతకాలో అర్థం కాక నా టెన్షన్లో నేనున్నానమ్మా. ఇప్పుడు ఈ చీర కట్టుకోవడం అంత అవసరమా? ఏదో పాట రికార్డింగ్ ఉందని చెప్పారు కదమ్మా. అయితే ఏంటి, ఇలాగే ఉంటాను. ఇంకా ప్రణయ్ కనపడతాడని నువ్వు అనుకుంటున్నావా? ప్రణయ్ కనపడకూడదు అని నువ్వేమైనా కోరుకుంటున్నావా? బ్రతికే ఉంటే తప్పిపోవడానికి చిన్నపిల్లాడు కాదు కదమ్మా. అమ్మా, నా ప్రణయ్ బ్రతికే ఉన్నాడు. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. భవానీ మాత కూడా అబద్ధం చెప్పదు. నా ప్రణయ్ నాకు ఖచ్చితంగా కనిపిస్తాడు. చాలా పెద్దిల్లే. చెన్నైళ్ళు కూడా వేరే ఉందేమో. ఏంటి? ఆహా, అంటే అతనికి ఇంకా చాలా ఇళ్ళు ఉంటాయి అంటున్నాను. సార్, ఎవరో వచ్చినట్టున్నారు. అబ్బాయి వెళ్తున్నాళ్లే. అబ్బాయి అనకమ్మా, కళాయి రాజా అని పేరు పెట్టి పిలు, లేదంటే సార్ అని పిలు. సార్, రండి రండి. సమస్యలన్నీ సమసిపోయేదాకా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకు. ప్రేమ, ఏమైంది? ఏం లేదు. కూర్చోండి. సార్, నా ఫ్రెండ్ ప్రణయ్ ఇతనే సార్. ఓ, మీ ఉడ్బీనా? సర్లేండి, మీ పర్సనల్ విషయాలు నాకెందుకు కానీ పాటలు రాస్తూ ఉంటావా? అవును సార్. ట్రెండ్కి తగ్గట్టుగా రాయగలవా? లేదంటే నచ్చింది నీ నవ్వు, విచ్చింది పువ్వు, పుట్టింది లవ్వు, కరిగింది కొవ్వు లాంటి పిచ్చి పాటలు రాస్తుంటావా? నేను రాసినవి మా మహాలక్ష్మి బాగున్నాయి అంటేనే మీ దాకా వచ్చాను సార్. ఏది ఈ మధ్య రాసిన ఒక పాట పాడి వినిపించు. పల్లవి వరకు చాలు. పాడు. ఎందుకో ఇలా మనసు లోపల ఇంతలో చెంతనే వింతలా కాలమే ఇలా కలిపి నిన్నిలా మౌనమే పలికిన ముగ మనసులా అమ్మా, అది ప్రణయ్ గొంతే కదమ్మా. ప్రణయ్ పాటలు పాడడం ఏంటమ్మా? నీకు బాగా పిచ్చి పట్టింది. ఒకసారి వెళ్ళి చూస్తాను. ఆయన బిజీగా ఉన్నప్పుడు వెళ్తే పండుని టీనుని కొట్టినంత పనిచేశాడు. ఇప్పటికే నువ్వు తను పట్టించుకోవడం లేదని బాధపడుతున్నాడు. మనం 10 లక్షలు అప్పు తీర్చాక 10 క్షణాలు కూడా ఈ ఇంట్లో ఉండను. ఆయన ఆర్గ్యూ చేయకు, నేను వెళ్ళి చూడాలి. ప్రేమ ప్రేమ
ప్రేమ, ఏంటి అలా పరిగెత్తుకొస్తున్నావు? ఏం కావాలి ప్రేమ? ప్రేమే కావాలి. నేను పోగొట్టుకున్న ప్రణయ్ ప్రేమ కావాలి. ఆ పాట పాడింది ఎవరు సార్? నీకు నచ్చిందా? ఎవడో ఫుడ్కి ప్రాబ్లంగా ఉందని నా దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతానంటే సంగీతంలో టచ్ ఉందో లేదని బాగా ప్రాక్టీస్ చేయి. వెళ్ళు. పర్వాలేదు, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ పాట పేపర్ మీద రాసివ్వు. రేయ్ మృదంగం, ఒక పెన్ను పేపర్ తీసుకురా. అలాగే సార్. రేయ్ ఆగరా, పనుంది. పాపం ఇతను కూడా నా అలాగే బలి. నా దగ్గర లిరిక్ రైటర్గా చేయాలి అంటే ఒక 6 నెలల పాటు మానేయకూడదు. ఇంకెవరి దగ్గర పాటలు రాయకూడదు. ఈ అగ్రిమెంట్స్ ఇవన్నీ అవసరమా సార్? మీ ఇష్టం, ఆలోచించుకోండి. సరే, మాకు ఆలోచించుకోవడానికి కాస్త టైం ఇస్తారా సార్? నీ గురించి చెప్పాలా? అయితే ఒక 2 లక్షలు ఇవ్వు. పర్వాలేదు మహాలక్ష్మి, నేను సంతకం చేస్తాను. తొందర ఏం లేదు ప్రణయ్, సారు ఆలోచించుకోమన్నారు కదా. ఏం లేదు, నేను చేస్తాను. ఇంకో నెలలోపు నా అగ్రిమెంట్ పూర్తి అయిపోతుంది. నేను ఎగిరెళ్ళిపోతున్నా. నేను సైన్ చేస్తాను సార్. ఓకే, ఈరోజు ఈవినింగ్ తక్షశిల ఆడిటోరియంకి వచ్చాయి. అక్కడ నాకు ఘనంగా సన్మానం జరుగుతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రేయ్, ఇది డిటిపి చేసుకుంటారా? అలాగే సార్. ఎవరు మ్యూజిక్ ఆఫ్ చేసింది? శివాగ్ని. తల పైకెత్తితే చూసినట్టు కూడా ఉంటుంది.
హే శివాగ్ని, హౌ ఆర్ యు? వెల్కమ్ టు ద పార్టీ. నేను స్నేహతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ లీవ్ హర్. ప్రణయ్ లేకపోతే ఏ అమెరికాకో లేకపోతే అజ్ఞాతంలోకో వెళ్ళిపోయి ఉంటాం అనుకున్నాను. పర్లేదు, మందు చిందు విందు ప్రోగ్రాంతో జీవితాన్ని బానే గడిపేస్తున్నాం. ప్రపంచం ఎవరి కోసమో దేనికోసమో ఆగదు శివాగ్ని. ప్రణయ్ని ప్రేమించిన మాట నిజం, ఇష్టపడిన మాట వాస్తవం. తనతో పెళ్లి నా కల, కానీ కుదరలేదు. ఎలాగైనా తనని దక్కించుకోవాలి అనుకున్నాను, వీలు కాలేదు. ఎట్టి పరిస్థితుల్లో నా సొంతం చేసుకోవాలి అనుకున్నా, కానీ ఇప్పుడు మనిషే లేడు. లేదు, లేకుండా చేశావు. నా ప్రణయ్ని నాకు దూరం చేశావు. నీ స్వార్థానికి నా జీవితాన్నే బలి చేశావు. ఆ ప్రేమ నన్ను ప్రణయ్ మనసులో నుంచి దూరం చేస్తే, నువ్వు ప్రణయ్ని నా కళ్ళ ముందు నుంచి ఈ ప్రపంచం నుంచే దూరం చేశావు. నా కలలన్నీ కాల్చేశావు నువ్వు. పగ సాధించాల్సింది, ప్రతీకారం తీర్చుకోవాల్సింది నీ మీద. బట్ నో, I don't want to waste my time on you. వచ్చే జన్మలో డెఫినెట్లీ ప్రణయ్ని నా సొంతం చేసుకుంటాను. ఏడ్చావులే, వచ్చే జన్మ దాకా ఎందుకు, ఈ జన్మలోనే మళ్ళీ నీకు అవకాశం వచ్చింది. నువ్వు కూడా నాలాగే ఓ పెగ్గేసి వచ్చావా ఏంటి? చచ్చిపోయినోడితో ప్రేమించి పెళ్ళేంటి, కాపురం ఏంటి? పిచ్చా నీకు? ప్రణయ్ బతికే ఉన్నాడు. ప్రాణాలతోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. నువ్వు చెప్పేది నిజమా? చెప్పు, నిజమా? ఎస్, అక్షరాల నిజం. ప్రణయ్ బతికే ఉన్నాడు, కానీ ఓ కొత్త ప్రపంచంలో ఉన్నాడు, కొత్త మనుషుల మధ్య ఉన్నాడు, కొత్త మనిషిలా మారాడు. అంటే ప్రణయ్ తన గతాన్ని మర్చిపోయాడు. ఆ గతంలో ఉన్న మనుషుల్ని, వాళ్లతో ఉన్న బంధాల్ని, బంధుత్వాల్ని అన్నీ మర్చిపోయాడు. అంటే నన్ను, నా ప్రేమని కూడా? ఇష్టపడి పెళ్లి చేసుకున్న ప్రేమని తోడబుట్టిన నన్నే గుర్తుపట్టలేదు. 3 నాళ్ల ముచ్చట నిన్ను మర్చిపోవడంలో ఆశ్చర్యమేముంది చెప్పు? కానీ నేను చెప్పినట్టు చేస్తే ప్రణయ్ నీ వైపు తిరుగుతాడు, నీతో వస్తాడు, నిన్నే ఇష్టపడతాడు, నిన్నే పెళ్లి చేసుకుంటాడు, నీ వాడవుతాడు. ఏం చేయాలి, ఏం చేయాలో చెప్పు శివాగ్ని. నన్నేం చేయమంటావు? చెప్పు, ఏవైనా చేస్తాను. నా ప్రణయ్ నాకు కావాలి. చెప్పు శివాగ్ని. థ్యాంక్స్ మహాలక్ష్మి. దేనికి? నేను బతకటానికి సాయం చేసావు. కాదు ప్రణయ్, నీలో టాలెంట్ని బ్రతికించడానికి ట్రై చేశాను. నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడిని?
నువ్వే తిరిగి రాకపోతే నేనేమైపోయేదాన్ని? నాకు నమ్మకం ఉంది మహాలక్ష్మి. భవానీ మాత చెప్పినట్టు తొందరలోనే మా వాళ్ళని కలుసుకుంటాను. ఏమైంది మహాలక్ష్మి? అర్థమైంది మహాలక్ష్మి. అటువైపు నీ కళ్ళు తడిగా మారిన సంగతి నాకు అర్థమైంది. నీ చూపులోని అర్థం కూడా నాకు అర్థమైంది మహాలక్ష్మి. ఇప్పటిదాకా నేను ఒక అనాథలా ఉన్నాను. ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఉన్నాను. మీరంతా నన్ను ఆదరించి అన్నం పెట్టారన్న కృతజ్ఞతా భావంతో ఉన్నాను. కానీ నీ మీద నాకు వేరే ఉద్దేశం ఏమీ కలగలేదు. అలాగని నీలాంటి మంచి అమ్మాయిని కాదనుకోవడానికి నాకే కారణం కనిపించట్లేదు. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను మహాలక్ష్మి. కేవలం కృతజ్ఞత కోసం నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రణయ్. వదిలేసే. నేను పెళ్లి చేసుకుంటా మహాలక్ష్మి. కానీ నాకు కొంచెం టైం కావాలి మహాలక్ష్మి. నా వాళ్ళెవరో నేను తెలుసుకోవాలి. నా గతంలో నేను ఎవరిని ప్రేమించకపోయి ఉంటే, నాకు పెళ్లి కాకుండా ఉండుంటే నిన్నే పెళ్లి చేసుకుంటా మహాలక్ష్మి. ఇది నా ప్రామిస్. నాకు డ్యూటీ టైం అవుతుంది. ఇదిగోండి సార్, నీట్గా డీటిప్ చేసి తెచ్చినాను. వెరీ గుడ్. ఒరిజినల్ ఇది కింద ఉంది సార్. అదేంటి సార్, ఆ రైటర్ గారి చేతి బాగానే ఉంది కదా సార్. డీటీపీ చేయమంటారు ఎందుకు? ఒరిజినల్ చింపించినారు ఎందుకు సార్? ఆ రైటర్ చేతిరాత బాగానే ఉంది, తలరాతే బాలేదు. ఇంతకుముందు నేను ట్యూన్స్ కొట్టేసేవాణ్ణి. ఇప్పుడు ప్రేమని ఇంప్రెస్ చేసే పాటేది దొరికినా ఆ లిరిక్స్ కొట్టేస్తున్నాను. ప్రేమకు నా మీద ప్రేమ పుట్టాలంటే ఇలాంటి ప్రేమ పాటలన్నీ నేను ప్రేమ మీద ప్రేమ పుట్టాకే రాయడం మొదలు పెట్టానని తెలిసేలా చేయాలి. అన్యాయం సార్. ఎక్కడైనా నోరు విప్పావో జీవితాంతో నోరు విప్పకుండా నాలుక కోసి పారేస్తాను. సార్, ఈ సాంగ్ ప్రాక్టీస్ చేశాను. అది పక్కన పెట్టు ప్రేమ. ఇది నేను, నాకు నేను, నాలో నేను, నాతో నేను శోధించి ప్రేమించి గుండె లోతుల్ని స్పృశించి గంగాజలంలా ఉబికొచ్చే సాహిత్యాన్ని ఇలా సృష్టించి నీ చేతిల్లో పెట్టాను. బాగా ప్రాక్టీస్ చేయి. సాయంత్రం సన్మాన సభలో నువ్వే పాడాలి. కూర్చో, ప్రాక్టీస్ చేయిస్తాను.
కూర్చో. నిజంగా చాలా బాగా రాశారు సార్. థ్యాంక్ యూ. నీలాంటి అందమైన అమ్మాయి తోడుగా ఉంటే ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు రాస్తా. ఏమన్నారు సార్? వినలేదు. ఏం లేదు, మనసు పెడితే బాగా రాస్తాను అన్నాను. నీ బొందేం కాదు, కాపీనయ్యాల. ఈ ట్యూన్ అలా కాదు. తరరి తరరి రా రా